ఇంకో చట్టం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఈరోజు ధాన్యాన్నంతా నిల్వ చేసుకొని మార్కెట్లో ఏదైతే కొనే వస్తువులు లేకుండా నిత్యావసర సరుకులు ప్రజలకు అందకుండా చేసే అవకాశం ఉంది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా దీనివల్ల నష్టపోతారు, రైతులు నష్టపోతారు. కనుక ఇలాంటి 3 ప్రమాదకరమైన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని దాదాపు 13 రోజులుగా ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ నగరంలో రైతులు పోరాడుతుంటే ఈరోజు నరేంద్ర మోడీ ఏదో చెప్పినట్టుగా రోమ్ నగరం తగలబడుతుంటే అట్లాగే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా ఈరోజు ఒక పక్క రైతులు చలికి చనిపోతుంటే దాదాపు 5 మంది చనిపోయారు. ఇప్పటికే చనిపోతూ వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది మోడీ గవర్నమెంట్. అందుకనే మేము కోరుతున్నాం, ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలిపించారు. ఈ భారత్ బంద్కు సంపూర్ణంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులతో సహా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు బంద్కు మద్దతు ఇచ్చారు. అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా మీరందరూ చూస్తున్నారు కరీంనగరంలో ఏ విధంగా ప్రశాంతంగా బంద్ జరుగుతుందో. కనుక ఈ విధంగా దేశమంతా ప్రజలు చెప్తుంటే ఈరోజు నరేంద్ర మోడీ చెవిటోని ముందు శంఖ ముందునట్టు ఉంది. కనుక నరేంద్ర మోడీ తక్షణమే రైతులు చేస్తున్న డిమాండ్ను పరిష్కారం చేయాలా, ఆ చట్టాలను రైతులకు నష్టం చేసే చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.